ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం నిర్గమాకాండం 33వ అధ్యాయం 15వ వచనం. మోషే, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడి నుండి మమ్మల్ని తోడుకొని పోకుము. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. సో ఈ నిర్గమాకాండం 33వ అధ్యాయంలో వీరు ఐగుప్తు నుంచి కనాను వైపుగా వారు అడుగులు వేస్తూ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నప్పుడు దేవుడు అంటా ఉన్నాడు, నేను నీకు ముందుగా దూతను పంపి కనానీలను, అమోరీలను, హిత్తీలను, పెరిజ్జీలను, హివ్వీలను, యోబూసీలను వెలగొట్టేస్తాను, కానీ నేను మీతో పాటు రాను. ఎందుకంటే వీళ్ళు లోబడిన వాళ్ళని ప్రజలు, ఒకవేళ నేను కనుక వారి మధ్యలోనికి వస్తే వారిని చంపుతాను, వారిని సంహరించేస్తాను అని అన్నప్పుడు మోషే గారు అంటారు, అయ్యా నీ సన్నిధి మాతో కూడా రాకపోతే మమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళొద్దు. దేనివల్ల నీ కటాక్షం కలిగిందని మాకు తెలుస్తుంది. నువ్వు మాతో రావడం వల్లే కదా ఈ ప్రజలు భూమి మీద ఉన్న సమస్త ప్రజల్లో నుండి ప్రత్యేకింపబడదామని ఆయనతో మాట్లాడుతూ వస్తున్నారు. దేవుడు అంటా ఉన్నాడు, మోషే నేను నీకు ముందుగా ఒక దూతను పంపిస్తాను. నీకు దారంతా ఫుడ్ కావాలంటే, ఫుడ్ అవసరమైతే కనుక నేను ఫుడ్ని దాన్ని సమకూరుస్తాను. లేదు ఇంకేదన్నా శత్రువుల యొక్క భయము, శత్రువులు దాడి చేసే పరిస్థితి వచ్చినా కూడా నేను నీకు హెల్ప్ చేస్తాను. నీకు కావలసిన ప్రతి అవసరతను నేను ప్రొవైడ్ చేస్తాను, కానీ నేను మాత్రం నీతో కూడా రాను, ఈ ప్రజలతో కూడా రాను. వీళ్ళు లోబడరు, సో నాకు కోపం వచ్చి నేను వీళ్ళని సంహరించేస్తాను అని అన్నప్పుడు, ప్రభా డబ్బులు ఇచ్చేస్తావా, ప్రభా బట్టలు ఇచ్చేస్తావా, ప్రభా పేరు ప్రఖ్యాతులు ఇచ్చేస్తావా, ప్రభా శత్రువు మీద విజయాన్ని ఇచ్చేస్తావా, ఇంత మట్టుకు చాలు అని అడగట్లా. నీ సన్నిధి నాతో కూడా రాకపోతే కనుక, మాతో పాటు రాకపోతే మమ్మల్ని ఇక్కడి నుంచి పోనివ్వద్దు అని అంటా ఉన్నాడు. ఎంత స్పెసిఫిక్గా, ప్రభా ఈ అవసరతలు, ఈ థింగ్స్, ఈ మెటీరియలిస్టిక్ థింగ్స్ అన్నీ నెక్స్ట్, బట్ నాకు నువ్వు కావాలి, నీ సన్నిధి కావాలి అని కోరుతా ఉన్నాడు. సో ఈరోజు మన ప్రార్థన అదేనా? చాలాసార్లు మనం ప్రభా పిల్లల్ని అని అడుగుతాం, ప్రభా నాకు ఆహారాన్ని అంటాం, ప్రభా ఉద్యోగాన్ని అంటాం, ఆర్థికంగా ఆశీర్వదించు అని అంటాం, ఇల్లు ప్రభా అని చాలా మెటీరియలిస్టిక్ థింగ్స్, ఈ లోకానికి సంబంధించినవి చాలా ప్రభువుని అడుగుతూ ఉంటాం, అలాగే పొందుకుంటాం. దేవుడిచ్చినప్పుడు ప్రభువుని పక్కన పెట్టేస్తాం. ఏంటమ్మా చర్చికి రాలేదని అంటే, పిల్లల్ని ఇచ్చాడు కదా దేవుడు, వాళ్ళని చూసుకోవాలి కదా అని అంటారు. ఉద్యోగం ఇచ్చారు కదా, వీలు కుదరట్లేదు, సండే అస్సలు అవ్వట్లేదు, చాలా బిజీ, వ్యాపారాన్ని ఆశీర్వదించాడు కదా రాలేకపోతున్నా అని చెప్తూ ఉంటాం. మనకి ఇచ్చిన ప్రతిదానికంటే ఎక్కువగా, ప్రభా అసలు నువ్వు లేని ఆశీర్వాదం నాకొద్దు, నువ్వు లేని వరములు నాకొద్దు, నువ్వు లేని పరలోకం కూడా నాకొద్దు ప్రభా, నువ్వు లేనిది నాకేది వద్దు, నాకు నువ్వు కావాలి, నీ సన్నిధి కావాలి, యేసయ్యా నీ తోడు నాకు కావాలి, నా పక్కన మీరు నిలబడండి అని చెప్పని ఎప్పుడైనా యేసయ్యని అడిగామా? ప్రభా శ్రమలు లేని రోజులు కావాలి, కష్టాలు లేని రోజులు కావాలి, నోటి నిండా నవ్వు ఉండాలని చాలాసార్లు ప్రార్థన చేస్తూ ఉంటాం. ఎప్పుడైనా ప్రభా నీ చిత్తానుసారంగా నువ్వు నన్ను శుద్ధ సువర్ణంగా మార్చాలనుకుంటున్నావు, నీ చిత్తానుసారంగా శ్రమల ద్వారా నన్ను మలచాలనుకుంటున్నావు, హూ ఐ యామ్, నా యొక్క సామర్థ్యం ఏంటి, నా ఎబిలిటీ ఏంటి, నన్ను ఎందుకు పిలుచుకున్నావు అనేది నాకు తెలియచేయాలనుకుంటున్నావు. అయితే ప్రభా నువ్వు లేకుండా, నీ సహాయం లేకుండా, నువ్వు నా పక్కన లేకుండా నేను ఈ సమస్యను డీల్ చేయలేదు. నువ్వు నాతో ఉండి గాఢాంధకారపు లోయలో సంచరించినను ఏ అపాయం నాకు నేను భయపడను, నీ దుడ్డు కర్రయు నీ దండంను నన్ను ఆదరించిన అంటా ఉన్నారు. గాఢాంధకారపు లోయ గుండా పోకుండా ప్రభా అని అడగట్లేదు కదా. మన జీవితంలో కూడా ప్రభా నువ్వు నాకు తోడుండు, ఇమ్మాన్యుయేల్ దేవా నాకు తోడుగా ఉండు, నువ్వు నాకు కావాలయ్యా, నీ సన్నిధి కావాలి గనుడా, నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకునే ఒక గొప్ప పెన్నిదని ఈ రోజు నుంచి మన ప్రార్థనను కొంచెం మార్చుకుని ప్రభువునే కోరుకుందామండి. పైపైనున్న ఆశీర్వాదాలు, బ్లెస్సింగ్స్, ఆరోగ్యాలు, క్షేమాలు, వెహికల్స్, ఇల్లు, తర్వాత ప్రభు లేకుండా ఈ లోకంలో అన్నీ సంపాదించుకుని ప్రభు లేకుండా బ్రతికి ఏం ఉపయోగం? ప్రభు లేకుండా ఈ లోకంలో ధనవంతులంగా ఉండి వాట్ సో యూస్? సో గ్రహించుకునే మన ప్రార్థన ఆ విధానాన్ని, మెథడ్ని మార్చుకుందాం, అడిగే విధానాన్ని మార్చుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభా ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. వాక్యం వింటున్న మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్వదించమని, అన్నిటికంటే అందరికంటే ఎక్కువగా
మిమ్మల్ని కోరుకునే భాగ్యాన్ని దయచేయమని యేసునామంను అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.